ఏ వానికేంద్ర సర్పంచ్ అయినాకనే మంచి బంగ్లా కట్టుకునే 4-5 ఎకరాల భూమి సంపాదించిండు. బిడ్డకు మంచిగానే కట్నం ఇచ్చే. ఓ కొడుకో, మన ఎమ్మెల్యే సారు మళ్ళీ 100 ఎకరాలు కొన్నాడటరా మా బమ్మర్దోళ్ళ ఊరి పక్కకే. నిరుడే గాడో 50 ఎకరాలు తీసుకునే. మామ మొన్నగా మంత్రి సారోళ్ళ ఇంటికి పోయినాంరా. ఇంద్రభవనమే అనుకోరాదు, ఏక్ నెంబర్ కార్లే ఓ 4-5 ఉన్నాయి. వామ్మో, అది బంగారమా చింతపండారా కిలోల కమానం వేసుకున్నారు అని లీడర్ల ఆస్తుల గురించి చెప్తుంటారు. మరి గీసారేంది? మన ప్రధానమంత్రి సార్కు సొంత ఇల్లు లేదు, కారు లేదు, గుంట భూమి లేదు. చేతిలో ఉత్త 52,920 రూపాయలే ఉంటే 2 బ్యాంక్ అకౌంట్లలో 80,000 ఉన్నాయి గంతే. కాకుంటే 2,85,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాడు. ఇక 2,67,000 ఇల్వగల 4 ఉంగరాలు ఉన్నాయి సార్ కాడ. అట్లనే 9,12,000 తోటి సేవింగ్ సర్టిఫికేట్లు కొనిపెట్టుకున్నాడు. 12 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల సంది దేశాన్ని ఏలుతున్న మోడీ సార్ మొత్తం ఆస్తి ఎంత అంటే 3,02,00,000 రూపాయలు మాత్రమే. అగో మీకెమెరకా అనేరు కాశీలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎన్నికల సంఘానికి ఈ లెక్కలు చెప్పిండు. సర్కార్ ఇచ్చే జీతము బ్యాంకులు వచ్చే మిథ్య ఆమ్దానట సార్కు. ఎవ్వలకి ఏకాన అప్పులేడట, క్రిమినల్ కేసులు లేవట. మా ఇంటి ఆమె యశోదాబేన్ ఎంత సంపాదిస్తుందో ఎంత ఎన్కేసిందో నాకు తెలియదని రాసుకొచ్చిండు. 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి డబ్బులు అయ్యింది సార్ ఆస్తి. ఎప్పుడో పెద్ద పదవిలోనే ఉంటాడు కాబట్టి చక్కటి బంగ్లా, కోరిన కారు, సకల సౌలతులు మొత్తం సర్కారే చూసుకుంటది. మోడీ సార్ ఆస్తి గింతేగాని ఆయన కిందుండే సెంటర్ మంత్రులు, ఎంపీలంతా 100 కోట్ల కరోడ్పతులే. ఇవి ఎన్నికల సంఘానికి చెప్పిన లెక్క. అందరు ఆమ్దాని అంతకు 10,000 పాలు ఉంటది పక్క.